ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న రెసిపీ చికెన్ అంతా పెట్టుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడైతే మూత తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపడా. ఇప్పుడైతే కలిపేసుకున్నాం. ఒకసారి నేను కలుపుతుంది. మూత పెట్టద్దు ఫ్రెండ్స్. మూత పెడితే మనం కర్రీలాగా అయిపోతుంది. చూడండి, ఇలాగే చిన్న మంట మీద మనం ఇదైతే ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసుకోవద్దు ఫ్రెండ్స్. వాటర్ అసలు యాడ్ చేసుకోవద్దు. అందులో ఉన్న వాటరే సరిపోతాయి. మనకి ఏదైతే చికెన్ ఉందో దాంట్లో ఉన్న వాటరే సరిపోతాయి. ఈ చికెన్లో వాటర్ ఉంటాయి బెట్ట కొద్దిగా. కొంచెం సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నిమిషాలు లైట్గా మూత పెట్టుకుందాం. కొద్దిగా ఫ్రై కావాలి కదా, 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీసేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడైతే కలిపేసుకుందాం. లోపల మొత్తం వాటర్ ఉంటుంది. అయితే ఆ వాటర్ మొత్తం బయటికి వచ్చేసి చికెన్ మొత్తం లోపలంగా వైట్ అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. నాకైతే కాలిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, ఇంకా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. మొత్తం ఎర్రగా అయిపోయాయి. చూస్తున్నా. మూత పెట్టుకోండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు కలుపుకోవాలి. కొత్తిమీర అయితే మనం వేసేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం, కొత్తిమీర కాదు. ఇప్పుడైతే కొత్తిమీర, కాల్సింది. చలో ఇది ఒక్క చలో ఇప్పుడైతే మనకు వచ్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాల నుంచి తీసేసేది. మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చిన్న ఫ్రెండ్స్, మీకు కూడా తినాలనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ, హ్యాపీ.
వేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంట అయితే చిన్నగా అయిపోయింది. మొత్తం కడిగేసుకున్నాం. కొత్తిమీర అయితే ఇప్పుడు దించేసుకుందాం. మూత పెట్టుకుందాం. బాయ్ టాటా హదే సీ యు. మళ్ళీ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.